నమస్తే ఫ్రెండ్స్. భారత విమానయాన రంగానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. ఏంటంటే రాబోయే 10 ఏళ్లలో దేశానికి భారీ సంఖ్యలో పైలట్లు అవసరమని, అది 2035 నాటికి దేశానికి 35,000 మంది పైలట్లు అవసరమని ఎయిర్లైన్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. విమానయాన రంగం వేగంగా విస్తరించడంతో పైలట్ల డిమాండ్ భారీగా పెరుగుతుందని, ప్రస్తుతం భారత్లో సుమారు 12,000 మంది పైలట్లు మాత్రమే ఉన్నారని, కానీ అది 2035 నాటికి ఈ సంఖ్యను దాదాపు 35,000కు పెంచాల్సిన అవసరం ఉందని విమానయాన నిపుణులు చెబుతున్నారు. వచ్చే కొన్ని సంవత్సరాల్లో దేశంలో పనిచేసే విమానాల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. 2025 నాటికి సుమారు 1,100 విమానాలు సర్వీసులోకి రానుండగా, అది 2035 నాటికి ఈ సంఖ్య దాదాపు 2,250కి చేరే అవకాశం ఉందని, దీంతో పాటు అంతర్జాతీయ రూట్లు కూడా విస్తరిస్తున్నాయని, పైలట్ల కొరత కూడా ప్రధానంగా ఉందని, అసలు పైలట్ల కొరతకు ప్రధాన కారణం ఏంటంటే ఖరీదైన శిక్షణా వ్యవస్థ. ఒక పైలట్ శిక్షణకు కోట్ల రూపాయలు ఖర్చు అవ్వడంతో అనేక మంది యువతకు ఇది అందుబాటులో లేకుండా పోతుందని, అలాగే దేశంలో సరిపడే ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా లేవని, ఇదో పెద్ద సవాల్గా మారుతుందని అంచనా వేస్తున్నారు. విమానయాన రంగం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం, ప్రైవేటు రంగం కలిసి మరిన్ని శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి భారత విమానయాన రంగ భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉన్నప్పటికీ, నైపుణ్యం కలిగిన పైలట్లు లేకపోవడం పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.